మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మృతి తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో తర్వాత పరిణామాలపై జోరుగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఎన్సీపీ 2 వర్గాలు విలీనానికి అజిత్ అనుకూలంగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. విలీనంపై తీవ్రంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 12న 2 వర్గాలు కలిసిపోవాలని అజిత్ కోరుకున్నట్టు పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంతో ఆ చర్చలు ఆగిపోయాయని స్పష్టం చేశారు. అయితే అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఈ రోజు ఆయన భార్య సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని శరద్ పవార్ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇక ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే ఆ పార్టీలో సీనియర్ నాయకులని, వారు భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటారని స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్రలో అధికారిక కూటమి మహాయుతిలో ఎన్సీపీ భాగమని, ఇప్పుడు అజిత్ పవార్ స్థానంలో సునేత్రా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తే ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలుస్తారని స్పష్టం చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎన్సీపీ ఎస్పీ నేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సులే పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు బారామతిలో పార్టీ నేతలతో సీనియర్ సమావేశం నిర్వహించడం కూడా ఆసక్తిని కలిగిస్తోంది.